సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండల్ తాడిపల్లి గ్రామంలోని గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను తాటిపల్లి విలేజ్లో ఉన్నాను, మున్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్లో. ఇప్పుడు తాటిపల్లిలో సర్పంచ్ గారు ఒక హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తాను, ఒక పని కూడా నేను వదిలిపెట్టాను. ప్రజలకు సేవ చేస్తాను. నేను ప్రజలకు సేవలు చేయకపోతే నెక్స్ట్లో నేను వచ్చే ఎన్నికల్లో కూడా గెలవలేను. అందుకే దేవుని దయకి నేను గెలిచాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సేవలు చేస్తాను. డ్రైనేజీలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, పింఛన్స్ కానీ, ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నది నేను సాల్వ్ చేస్తానని మాట ఇస్తున్నారు. ఇది వాస్తవమా లేదా, చేయగలుగుతాడా లేదా, సర్పంచ్ తోటి మనం కనుక్కుందాము. సర్పంచ్ పేరేంది, ఏ విలేజు, ఏ డిస్ట్రిక్టు కనుక్కుందాం. సార్ మీ పేరు చెప్పండి. గజ్జోడ రాములు, జై మున్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్. హామీలు ఇచ్చిన కంపల్సరీ నన్ను గెలిపించిన ప్రజలకు అందరికీ చేతులేసి నమస్కరిస్తున్నా. తాటిపల్లి ప్రజలకు అందరికీ, అందరు గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించారు. 116 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు. ఈ ఊళ్ళో నన్ను నమ్ముకొని మంచి మనసు చూసి అందరు నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ నేను అన్ని రుణపడి ఉంటా. ప్రతి ఒక్క పని ఏది వచ్చినా, గవర్నమెంట్ పని ఏది వచ్చినా అందరికీ అరుచుకొని ఈ పని చేద్దాం. ఊళ్ళో ఏం పని కావాలి, ఏది ఎట్లయితే మంచిగా ఉంటుంది ఊరు అన్నీ. ఇప్పుడు కొంతమందికి మనకు తాటిపల్లిలో కొంతమంది పింఛన్ లేదు సార్, అది అమలు చేపిస్తారా సార్? చేపిస్తాం సార్. ఇప్పుడు రోడ్లు కొంత అది చేపిస్తారా సార్? చేపిస్తాం. వికలాంగులకు కొన్ని అంటే కొంచెం పింఛన్ కూడా రాలేదు. అన్ని హామీ ఇచ్చేపటికే వాళ్ళు నన్ను గెలిపించారు. అన్ని హామీ ఇచ్చిన ప్రజల దయ, దేవుని దయ అని కోరుకుంటున్నారు. ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయగలుగుతారు. ఏం సార్, అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తానే కదా పబ్లిక్ నన్ను ఇది చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ పేరేంది? నా పేరు మారుతి, మున్పల్లి మండల్, తాటిపల్లి గ్రామం, సంగారెడ్డి డిస్టిక్. నేను ఉప సర్పంచ్ ఎన్నికైనా మా గ్రామ పెద్దలు, మా గ్రామ వార్డ్ మెంబర్స్. మీ పేరు, పూర్తి పేరు చెప్పండి ఫస్ట్. దర్జీ మారుతి. మా గ్రామ పెద్దలు, మా వార్డ్ మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి నాకు ఉప సర్పంచ్ ఎన్నిక చేసాను. నేను గ్రామ ప్రజలకు అందరికీ రుణపడి ఉంటాను. దేవుని అనుగ్రహంతో నాకు గెలిపించినందుకు గ్రామ ప్రజలకు, మా వార్డు మెంబర్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏమేం పని చేస్తారు సార్? మేము సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, లైట్స్, తాగునీటి సమస్య ఏదైనా కంపల్సరీ తీస్తాం. మేము ప్రజల వద్దకే ఉంటాం. ఇందిరా మిల్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ అన్నీ చేసి మా బాధ్యత మేము తెలియజేసుకుంటాం. కొంతమంది పింఛన్లు రాలే, పింఛన్ సార్ చేపిస్తాము. రేషన్ కార్డు కూడా చేపిస్తున్నాం, అన్నీ చేపిస్తాము. కొన్ని రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రోడ్డు ప్రాబ్లమ్స్ కూడా చేపిస్తాము. నడుస్తుంది ఆల్రెడీ వరకు. మా దామోదర్ రాజలక్ష్మి గారికి కూడా చెప్పినాము, చేపిస్తాము. మా గ్రామ పెద్దల సహకారంతో అందరితోటి, మా దూరం పటేల్ అందరితోటి కూడా సహకరించి, వాళ్ళకి సహకరించి, వాళ్ళు నాకు సహకరిస్తే నేను వాళ్ళకి సహకరించి గ్రామాభివృద్ధిని ఈ 5 ఏళ్ళలో చేసుకుంటాను. ఒకవేళ చేయలేకపోతే సార్, మీరు చెప్పిన పనులు చేయలేకపోతే చేస్తాను. పైన ఉన్న దేవుని మీద భారం వేసి కంపల్సరీ చేస్తాను. లాస్ట్లో మీ ఒక్కసారి మీ పేరు? నా పేరు మారుతి. ఏ విలేజ్ ఇది? తాటిపల్లి మండల్, మున్పల్లి డిస్టిక్ సంగారెడ్డి. చెప్పండి, మీ ఏ పేరు, ఏ విలేజ్, ఏ మండల్? ముందుగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తాటిపల్లి ప్రజానికానికి అత్యంత విశ్వసనీయంగా మమ్మల్ని గెలిపించినందుకు తాటిపల్లి గ్రామస్తులకు ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని మీ మీడియా ముఖంగా, సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకో విషయం, ఈరోజు అద్భుతంగా ఇంతటి ఘన విజయం సాధించినందుకు ముఖ్యంగా దామన్న కృషి ఎనలేనిది. అలాంటి కారణం గ్రామంలో చూస్తుంటే ఈ మధ్యలో మీరు గమనించి ఉంటారు, అద్భుతమైన సీసీ రోడ్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు, ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళ యొక్క రహదారి అత్యంత అద్భుతంగా ఉండాలని అద్భుతమైన నిధులను ఇచ్చి అద్భుతమైన స్థితిలో కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ విజయాన్ని దామోదర్ గారికి అందరి ముఖంగా, సభాముఖంగా మరియు మీడియా ముఖంగా అతనికి అంకితం చేస్తున్నాను. ఇంకో విషయం, ఈరోజు
ఇప్పుడే ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి మా మారుతి గారు అత్యంత ప్రీతిపాత్రుడు. అద్భుతమైన అతని సేవలు తాటిపల్లి గ్రామానికి ఎల్లవేళలా 24 గంటలు ఉంటాయని మీ మీడియా ముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం. మారుతి అనే పేరుకి పర్యాయపదం ఆయన యొక్క సేవ. సేవ అంటే మరొక పదం మారుతి అనే పదాన్ని మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ మీడియా సంస్థలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సేవలు కాంగ్రెస్ వల్లనే సాధ్యమని, ఇలాంటి పథకాలు కూడా అద్భుతమైన పథకాలు పేదలందరికీ కూడా నిస్వార్థంగా ప్రభుత్వం అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తాటిపల్లి గ్రామ తరపున, తాటిపల్లి ప్రజలందరి తరపున ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపైన నిలబెట్టుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండల్ మున్పల్లి నాకు తాటిపల్లి గ్రామ ప్రజలు ఫస్ట్ మెజార్టీతోని బ్రహ్మాండంగా గెలిపించారు. నేను అందరికీ ధన్యవాదాలు. అందరూ సహకారంతో నేను ఇంత మెజార్టీతో నేను వచ్చిన. ఎవరితో వచ్చారు? వాళ్ళు ఎట్లా గెలిపించారో, ఎవరు గెలిపించారు? పబ్లిక్ గెలిపించారు మొత్తం. అంటే దేవుడు సాయం చేయలేదా? మరి పబ్లిక్ దేవుడు లేనిది మీరు గెలిచిరా? అందరు సాయం ఉన్నది. దేవుని అందరితో సాయంతో నేను గెలిచిన. మంచి మెజార్టీ వచ్చింది. వాళ్ళు ఎట్లా మెజార్టీతో గెలిపించారో వాళ్ళకు నేను రుణపడి ఉంటా. వాళ్ళ పనులు చేపియాలని నేను కోరికతో. ఎన్ని వచ్చినాయి? 116 ఓట్లతో మెజార్టీ వచ్చింది. మొత్తం ఎన్ని వచ్చినాయి? 116 ఓట్లు మెజార్టీ వచ్చింది మీది. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకుంటున్నారు సార్ విలేజ్లో? గ్రామాభివృద్ధి ఏది ఉన్నా. ఏ గ్రామం సార్ ఇది? తాటిపల్లి. ఏం చేయదలుచుకుంటున్నారు? ఏదన్నా ఏ ప్రాబ్లం అంటే దానికి ఏది ఉన్నా, మోరీలే కానీ, సీసీ రోడ్లే కానీ, ఏదైనా లైట్లే కానీ, మోరీల పని ఏదున్నా, మంచి సౌకర్యము, ఏదన్నా బోర్లు, ఇందిరా మిన్లు, ఏది ఉన్నా, ఏది వచ్చినా నేను చేయాలనుకుంటున్నా. కళ్యాణ లక్ష్మి కానీ ఏది వచ్చినా మీరు చేయలేకపోతే పబ్లిక్ కష్టంగా కొట్టరా. పబ్లిక్ ఉన్నంత వరకు చేస్తాను. చేయలేకపోతే మా ప్రభుత్వం ఉన్నంత వరకు చేస్తాము. 100% చేస్తాం. మీరు సర్పంచ్ కదా, మరి డీటెయిల్ చెప్పండి. చెప్తున్నా ఖచ్చితంగా చేస్తా అంటున్నా కదా. చేయలేకపోతే ఎట్లా గెలిచిన కదా ఎట్లా చేస్తా అంటే చాలా మంది చెప్తారు కదా, నేను చేస్తా అంటారు, చేస్తలేరు. మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది. ఎమ్మెల్యే సహకారం ఉన్న దామోదర్ రాజనరసింహ మినిస్టర్ గారు సహకారంతో మీ సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ మీరు చెప్పండి, ఇక్కడ విలేజ్ లో చేయగలుగుతారా లేదా? చెయ్యగలుగుతా అని చెప్తున్నా. బరాబర్ చేస్తా. ఇప్పుడు మనం చేస్తే కదా నెక్స్ట్ లో వస్తాం. మనకు మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ వస్తాము. ఇప్పుడు నేను పనులు చేస్తేనే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కానీ ఏది వచ్చినా మా ప్రభుత్వం గెలుస్తుంది. అందరూ చేస్తానే కదా. పూర్తి మీ పేరు, మీ విలేజ్ పేరు, మీ మండల్ పేరు, డిస్టిక్ పేరు చెప్పండి. గజ్జోడ రాములు, తాటిపల్లి, మున్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్.